హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేఖా టాక్స్. ఈరోజు ఈ వీడియోలో తొలి ఏకాదశి గురించి తెలుసుకుందామండి. తొలి ఏకాదశి ఏ రోజు వచ్చింది? పూజ చేసుకోవడానికి శుభ సమయం, నైవేద్యం ఏం సమర్పించాలి, స్వామివారికి పిండి ప్రమిదలు ఎన్ని చేసుకోవాలి, ఎలా చేసుకోవాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తొలి ఏకాదశి అంటే మనకి సంవత్సరానికి 24 ఏకాదశులు అయితే ఉంటాయండి. అందులో ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశినే తొలి ఏకాదశిగా జరుపుకుంటాము. తొలి ఏకాదశి రోజు మనం పూజ చేసుకోవాల్సిన శుభ సమయం తెలుసుకుందామండి. స్వస్తి శ్రీ చాందమాన శ్రీ ఖోదనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం శుక్లపక్షం అండి. మనకి ఏకాదశి తిథి ప్రారంభం జూలై 16, 2024 మంగళవారం సాయంత్రం 5:13 నుండి జూలై 17, 2024 బుధవారం సాయంత్రం 5:58 వరకు ఏకాదశి తిథి అయితే ఉంటుందండి. సూర్యోదయం అయ్యే సమయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజే మనము పండగని జరుపుకుంటామండి. తొలి ఏకాదశి పండుగ నిర్మించుకోవాల్సిన తేదీ జూలై 17, 2024 బుధవారం రోజైతే తొలి ఏకాదశి పండుగ అండి. ఏకాదశి రోజు పూజ చేసుకోవాల్సిన శుభ సమయం జూలై 17, 2024 బుధవారం ఉదయం 4:35 నుండి 6 వరకు అయితే శుభ సమయం ఉందండి. ఆ సమయంలో కుదరకపోతే ఉదయం 6:02 నుండి 7:30 వరకు అయితే పూజ అనేది చేసుకోవచ్చు. అంటే నైవేద్యాలు అన్నీ చేసి కుదరని వాళ్ళు ఉదయం 9 గంటల నుంచి 11:50 లోపు అయితే పూజ అనేది చేసుకోవచ్చండి. ఇవి మనకి ఉదయం పూట చేసుకోవాల్సిన శుభ సమయం అనమాట. సాయంత్రం పూట చేసుకునే పూజ సమయం వచ్చేసి సాయంత్రం 5:46 నుండి 7:22 లోపు అయితే పూజ అనేది చేసుకోవచ్చండి. తొలి ఏకాదశి రోజు పూజ చేసుకోవాల్సిన శుభ సమయాలు తెలుసుకున్నాం కదండి. ఆ రోజు మనము తెల్లవారుజామునే నిద్ర లేచి పూజగడ్డిని ఇల్లుని శుభ్రపరచుకోవాలండి. తలంటూ స్నానం చేసుకొని పూజకు కావాల్సిన సామాన్లు అన్నీ మనం సిద్ధం చేసుకోవాలి. ఇలాగా ఇంటి ముందు ముగ్గులు వేసుకొని అలంకరణ అంటే పసుపు కుంకుమ పువ్వులతో అలంకరించుకోవాలండి. ఇల్లు ఎప్పుడూ అందంగా అలంకరించుకోవాలి, అప్పుడే లక్ష్మీదేవి వస్తుందని చెప్తారు. పూజ చేసుకోవాల్సిన దగ్గర మన స్థలాన్ని శుభ్రం చేసుకొని ఇలాగా మన దగ్గర వెంకటేశ్వర స్వామిది కానీ సత్యనారాయణ స్వామిది కానీ విష్ణుమూర్తిది కానీ పటం ఉంటే అలా ఫోటో పెట్టుకొని మనం పూజ అనేది చేసుకోవాలండి. ఆ రోజు స్వామివారికి ఎన్ని పువ్వులు ఉన్నా సరే వాటితో మనం నిండుగా అలంకరించుకోవాలి. అలంకార ప్రియుడు కదండి. ఇలాగ అలంకరించుకొని దీపాలతో పూజ అనేది చేసుకోవాలి. ఎందుకంటే పిండి దీపాలే పెట్టారు అంటే పిండి దీపాలైనా పెట్టొచ్చండి, లేదంటే కుందులతో అయినా పూజ చేసుకోవచ్చు. కానీ ఏకాదశి అంటే తొలి ఏకాదశి కాబట్టి మనకు స్పెషల్ కాబట్టి ఇలాగ పిండి దీపాలు 7 పిండి దీపాలతో అయితే తీసుకున్నానండి. 7 పిండి దీపాలు చేసి నేను దీపారాధన అనేది చేసుకుంటున్నాను. అది ఎలా చేయాలో ఏంటో ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు పిండి దీపాలు వీడియో పెడతాను. వారిని విష్ణు సహస్రనామాలు లేదా భాగవతంలోని శ్లోకాలని, విష్ణు పురాణాన్ని లేదా విష్ణు అష్టోత్తరాన్ని చదువుకుంటూ స్వామివారికి పూజ అనేది చేసుకోవాలండి. లేదు ఇవన్నీ రావు అండి అని మాకు అన్న వాళ్ళైతే ఓం నమో భగవతే వాసుదేవాయ లేదా ఓం నమో నారాయణే నమః అంటూ పూజ అనేది చేసుకోవాలండి. మనకి తొలి ఏకాదశి బుధవారం రోజు వచ్చింది కదండి. విష్ణుమూర్తికి బుధవారం రోజు అంటే చాలా ఇష్టం అండి. ఆ రోజు విష్ణు పారాయణం కానీ లేదా విష్ణు పురాణం కానీ వింటే చాలా మంచిదన్నమాట. లేదా ఇలాగ సోమవారం తలుచుకుంటూ మనము పూజ అనేది చేసుకోవచ్చండి. ఆ రోజు సోమవారికి తులసి దళాలు అయితే సమర్పించాలి. ఇలాగ మనం పూజ చేసుకున్న తర్వాత స్వామివారికి కర్పూర హారతిని మాత్రం చూపించాలండి. ఒక్కసారైనా ఆ రోజు కర్పూరం హారతి అనేది వెలిగించాలన్నమాట. మనం ఇక్కడ పిండి దీపాలు ఎలా చేసుకుంటున్నామో చూపిస్తున్నానండి. తొలి ఏకాదశి రోజు పిండి దీపాలే వెలిగించాలా అండి అంటే లేదండి, ఎవరి ఇష్టం ఉంటే వాళ్ళు వెలిగించుకోవచ్చు. నేనైతే ఇలా పిండి దీపాలతో వెలిగిద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఇలాగ 7 పిండి ప్రమిదలు అయితే చేసుకుంటున్నాను అనమాట. ముందుగా ఇందులోకి పాలు కొద్ది కొద్దిగా పోసుకుంటూ వరిపిండి కలుపుకుంటూ నేను దీపాలు అయితే చేసుకుంటున్నానండి. 3 వెలిగించవచ్చు, 5 వెలిగించవచ్చు, లేదా 7 అయినా వెలిగించవచ్చు అండి. ఇలా నేను పిండి దీపాలు అయితే ఇలాగ కొద్ది కొద్దిగా పాలేసుకొని చేసుకుంటున్నాను అనమాట. ఇలాగా నేను పిండి ప్రమిదలన్నీ సిద్ధం చేసుకొని ఉంచుకున్నానండి. తెల్లవారుజామునే ఏకాదశి రోజు తెల్లవారుజామునే నిద్ర లేచి ఇవన్నీ పనులను చేసుకొని పూజలో కూర్చుంటే పూజ చేసుకునేటప్పుడు అయితే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. పూజ చేసుకునేటప్పుడు అది మర్చిపోయామా ఇది మర్చిపోయామని ఏం అనుకోకుండా ముందుగానే పూజకు కావాల్సిన సామాన్లన్నీ సిద్ధం చేసుకోండి.
ఏకాదశి రోజు ఉపవాసం అండి. ఉపవాసం దీక్ష ఎలా ఉండాలి అంటే, ముందు రోజు ఏకాదశి అంటే మంగళవారం రోజున సాయంత్రం నుంచే పాలు కానీ, పళ్ళు కానీ స్వీకరించి ఆ రోజు నుంచి ఉపవాసం అనేది ఉండాలండి. ఏకాదశి రోజు సాయంత్రం పాలు, పళ్ళు లేదా టిఫిన్ స్వీకరించి ద్వాదశి రోజు పొద్దున్నే యథావిధిగా పూజ చేసుకొని, కుదిరిన వాళ్ళైతే గుడికెళ్ళి అక్కడ స్వామివారికి స్వయం పాకం మనం దానంగా ఇవ్వాలండి. ఒక్కరికైనా సరే ఆ రోజు భోజనం పెట్టుకోండి. అంటే దగ్గరలో ఎవరైనా ఉంటే వాళ్ళకి భోజనం పెట్టుకోండి. లేదు అనుకున్న వాళ్ళైతే మనకి పక్షులు కానీ, లేకపోతే మూగజీవాలు ఉంటాయి కదా, వాటికైనా పెట్టుకోవచ్చండి. తొలి ఏకాదశి రోజు ముఖ్యంగా గోమాత పూజ అండి. అలా గోమాతకి పూజ చేసుకుంటే చాలా మంచిదండి. దగ్గరలో మీకు ఆవులు కానీ ఏమన్నా ఉంటే పూజ అనేది చేసుకోవడానికి ట్రై చేయండి. లేదు అనుకుంటే ఇంట్లోనే భక్తితో పూజ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను పేలాల పిండి చేస్తానండి. ముందుగా కార్న్ తీసుకున్నాను. కొంచెం అంటే కప్పు సగానికి హాఫ్ కప్పు కార్న్ తీసుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసి స్టవ్ అంటే ప్రెషర్ కుక్కర్లో పెట్టేశానండి. ఇది 3 నిమిషాల్లో పేలాల్లాగే అయిపోతాయండి. మీ దగ్గర డైరెక్ట్‌గా పేలాలు ఉంటే పేలాలతో కూడా మనం చేసేసుకోవచ్చు. లేని వాళ్ళైతే ఇలాగా మొక్కలు కార్న్ తీసుకొని దాన్ని ఇలా చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఇది మిక్సీ జార్‌లో వేసుకొని పౌడర్‌లాగా చేసుకోవాలి ముందు. దాని తర్వాత మనం ఎన్నైతే కార్న్ తీసుకున్నామో అంతే బెల్లం తీసుకొని బెల్లం కూడా వేసేసి మళ్ళీ ఒకసారి మిక్సీ అనేది పట్టుకోవాలండి. ఇలాగా మనము పేలాల పిండి అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదండి, పిండి ప్రమిదలు, పేలాల దీపం, పూజ చేసుకోవాల్సిన శుభ సమయం అన్నీ మనం తెలుసుకున్నాం కదండి. ఇలాగే తొలి ఏకాదశి రోజు ఖచ్చితంగా పేలాల పిండి అయితే సమర్పించాలండి. ఆ రోజు మనం పెట్టుకున్న పిండి దీపాలు ఆవుకి తినిపించడం వల్ల చాలా మంచిది. తొలి ఏకాదశి రోజు ఆవు పూజ అనేది చేసుకోమని చెప్తారండి. గోమాత పూజ ఏ రోజు చేసినా మంచిదే, కానీ తొలి ఏకాదశి రోజు చేస్తే ఇంకా మంచిదని చెప్తారనమాట. మనం వెలిగించుకున్న పిండి దీపాలని అందులో మనం కొద్దిగా బెల్లం కానీ, పప్పు కానీ కలిపి స్వామివారికి గోమాతకి పెట్టాలండి. ఇలా ఆవు దగ్గరలో ఉన్న వాళ్ళైతే వెళ్ళి పూజ అనేది చేసుకోవచ్చు అనమాట. తొలి ఏకాదశి రోజు పూజ చేసుకున్న శుభ సమయం, దీపారాధన, పిండి దీపాలు, నైవేద్యం అని తెలుసుకున్నాం కదండి. తొలి ఏకాదశి పూజ ఈ విధంగా చేసుకుంటానండి. మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో అడగండి, నేనైతే మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ అండి.